AR ట్రైనింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే సమ్ ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. సో బిఫోర్ దట్ ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో కమింగ్ డేస్లో నేను ఏంటంటే మోర్ వీడియోస్ చేస్తున్నాను. సో క్రెడెన్షియల్ బిల్డింగ్, ఓకే. ఇంకోటి ఏంటంటే మేము రీసెంట్ ఎవరైతే రిసెప్షన్ హౌస్ వైఫ్స్ ఉంటారండి వాళ్ళు హాస్పిటల్ జాబ్స్కి ట్రై చేస్తుంటారు, లైక్ రిసెప్షనిస్ట్, ఇన్ పేషెంట్ బిల్డింగ్, అవుట్ పేషెంట్ బిల్డింగ్, సో ఫార్మసీ బిల్డింగ్. సో దానికి సంబంధించినది మేము కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే. సో లైక్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీరు గెట్ ఇన్ అవ్వచ్చు అండి ఈజీ. ఓకే. మీకు హాస్పిటల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సమ్ ఎక్స్ హాస్పిటల్స్ నుంచి. ఓకే. అండ్ సో దట్ మీకు ఏంటంటే మీ ఇన్బాక్స్లో మెసేజ్ వస్తుందండి వన్స్ యూ గాట్ సబ్స్క్రైబ్ అండి. ఓకే. నెక్స్ట్ సో బిఫోర్ దట్ ఏంటంటే మేము మా ఇన్స్టిట్యూట్లో మేము ఏం ప్రొవైడ్ చేస్తామంటే నాన్ వాయిస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి అండ్ వాయిస్ ట్రైనింగ్ అండి. ఓకే. వాయిస్ మీన్స్ ఏఆర్ కాలింగ్ అండి. ఓకే. ఏఆర్ కాలింగ్ పైన మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నాన్ వాయిస్ ఇస్ నథింగ్ బట్ చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ అండి. ఓకే. నెక్స్ట్ అలాంగ్ విత్ దిస్ ఏమి ఇస్తామంటే మేము ఒకవేళ మీకు కావాలి అంటే ఇట్స్ ఆప్షనల్ అండి. ఓకే. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇందులో మనకు 2 కేటగిరీస్ ఉంటాయండి. విత్ పిఎఫ్ ఉంటుంది అండ్ వితౌట్ పిఎఫ్ కూడా ఉంటుందండి. ఓకే. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ బేస్ చేసుకొని ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ సో టుడే టాపిక్ ఏంటంటే మనకు ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అండి. ఓకే. ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత అమౌంట్ అనేది మనకు పెండింగ్ బ్యాలెన్స్ వచ్చేది ఉంది, అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓకే. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంటుందండి. ఓకే. సో దిస్ ఈజ్ అ రిపోర్ట్ అండి. ఓకే. సి మనం నార్మల్గా ఇలా చూడండి 1 to 30 days, 31 to 60 days, 61 to 9 days, 91 to 120 days. సో ఇలా క్యాల్కులేట్ చేస్తారనమాట. ఓకే. 1 to 30 daysలో మనకి ఎంత డ్యూ అమౌంట్ ఉన్నది, ఇవన్నీ ఇన్సూరెన్స్ జస్ట్ ఇమాజిన్ అండి, ఇవి ఇన్సూరెన్సెస్ అనుకోండి. సో ఇలా రిపోర్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఏఆర్ కాలింగ్ వాళ్ళు దేనిపైన వర్క్ చేస్తారంటే 61 to 90 days అన్పెయిడ్ క్లెయిమ్స్ పైన వర్క్ చేస్తారండి. పేమెంట్ రిసీవ్ కాని వాటిపైన వర్క్ చేస్తారు. ఇన్ ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగారు అనుకోండి వాట్ ఈస్ ఎ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పేషెంట్ అన్పెయిడ్ ఇన్సూరెన్స్ అన్పెయిడ్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ రిపోర్ట్ అని చెప్పండి. ఓకే. వాట్ ఈస్ ద మినిమం డేస్ అంటే మినిమం డేస్ ఈజ్ 30 అండ్ మాక్సిమం డేస్ ఈజ్ 120 అని చెప్పండి. ఓకే. సో అది ఇది అనేది ఇంపార్టెంట్ అండి. An aging report in medical billing term means it is an insurance claim or patient balances that are unpaid for past 30 days. ఓకే. లాస్ట్ 30 daysలో ఎవరైతే అమౌంట్ పే చేయరో వాళ్ళదనమాట. సో కామన్ లేయర్ సిస్టమ్ ఇది ఆటోమేటిక్ జనరేట్ చేసుకుంటుందండి రిపోర్ట్ అనేది. మోస్ట్లీ దీస్ రిపోర్ట్స్ ఆర్ లిస్టెడ్ 30 days, 60 days, 90 days, 120 days. సో నార్మల్గా ఈ లిస్టెడ్ అనేది మనకు 30 days, 60 days, 90, 120 days ఉంటాయండి. The bigger number is in aging. Okay. The mostly we work from old claim or prioritize from old claim, which mean from 120 days. See రియల్ టైంలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిసెండింగ్ ఆర్డర్లో వస్తామండి. 120, 90, 60, 10, 0. సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏంటంటే ఈ 2 days పైన వర్క్ చేస్తారండి. 90 days క్లైమ్స్ అవుట్ స్టాండింగ్ అండ్ 120 days అవుట్ స్టాండింగ్. సో వీటిపైన వర్క్ చేస్తారనమాట. ఓకే. సో ఇదండి. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, మీరు కాల్ చేయొచ్చండి ఫర్ మోర్ ట్రైనింగ్ సంబంధించి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.